నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఊహించని ఎదురు దెబ్బ. తను కలలో కూడా ఊహించలేదు కావచ్చు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి పోగానే పోయాడు. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఉక్కుపాదం మోపకుండా ఉండడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆదాయాన్ని విచ్చలవిడిగా తన ప్రయాణానికే ఖర్చు పెట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అరే, దేని గురించి మాట్లాడుతున్నారో మీరు అనుకోవచ్చు. ఓటుకు నోటు మళ్ళీ తెర మీదకి రాబోతుంది. ఎవరైతే ఈ ఓటుకు నోటు కేసుల ప్రధాన నలుగురు దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కేసు మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. అసలు ఇక్కడ నలుగుట్ల ముగ్గురు బాగుపడ్డారు, ఒకరు బాగుపడలేదు. అందరికీ పదవులు వచ్చాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతోటి సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు తలుచుకుంటుంటే 15 కార్లు 20 కార్లు వేలాలు ఎకరాలు డబ్బులు కోట్ల రూపాయలు ఈ విధంగా వీళ్ళు తృప్తిగా ఉన్నారు. కానీ ఈ ఒక్క మనిషి తప్ప అసంతృప్తిగా ఉన్నాడు. మరి ఈ విషయంలో నాకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, నాతోటి మాట్లాడడం కూడా లేదు. నేను ఓపెన్ అయిపోతా. ఇక ఓటుకు నోటు కేసుల దొరికిన మా అందరికీ జైలు శిక్ష పడినా, మేమందరం కలిసి బయటికి వచ్చినా సమన్యాయంగా అందరికీ పదవులు దొరకాల. అటు చంద్రబాబు నాయుడు గారికి పదవి దొరుకుతుంది, ఇంకో అతనికి పదవి దొరుకుతుంది, ఇక్కడ వేం నరేందర్ రెడ్డి సలహాదారు అతనికి పదవి దొరుకుతుంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి పదవి దొరుకుతుంది, నాకెందుకు పదవి దొరకదు అనుకొని ఇక ఈడ నేను సుప్రీంకోర్టులో సీదా జడ్జి దగ్గర లాయర్ దగ్గర నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎవరి దగ్గర పంపారు, ఎన్ని కోట్ల రూపాయలతోటి అడ్డంగా దొరికిపోయారు, అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను డైరెక్ట్గా కోర్టులో ప్రొసీడ్ అయిపోతా. ఇక రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి సిబిఐని ఈడీని అందరినీ పిలిపించి రేవంత్ రెడ్డి పదవి నుంచి ఊడబీకేసి చిప్పకూడి తినేటట్టుగా నాతో పాటు ముగ్గురిని కూడా జైలుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా. మేము తప్పు చేశాము, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పక్కాగా ఎవిడెన్స్ తోటి నేను చెప్తా అని ఒక మనిషి చెప్తా ఉన్నాడు. ఆ మనిషి పేరేంది, అసలు జరిగిన కథ ఏంది ఒకసారి చూద్దాం. ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యవస్థ మొత్తంలో ఆయన అందరినీ బెదిరించుకుంటూ అన్ని శాఖలపైన ఆయన బ్రహ్మాండంగా వేలాను కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఏవైతే టాక్స్ ఉన్నాయో ఆ టాక్ బట్టే ప్రజలకు హడలు చెప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హై స్ట్రోక్ తెప్పించే విధంగా ఓ మనిషి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గా ఇష్యూని మనం ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేస్తే మిత్రులారా ఇదే వార్తను చూసుకోవచ్చు. ఓటుకు నోటు కేసు ఏ ఫర్ ముద్దాయి జెరూసలేం ముత్తయ్య సంచలన వ్యాఖ్యలు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తి గారికి అన్ని చెప్పేస్తా, నన్ను అప్పటి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ వద్దకు పంపింది ఎవరో చెప్తా, నా దగ్గరున్న అన్ని ఆధారాలు వెల్లడిస్తా, నేను దోషిని కాదు బాధితుడిని, ఈ కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా బాగుపడ్డారు, పదవులు వచ్చాయి. ఇన్నారా మిత్రులారా, ఇక్కడ చూడండి, ఇదొక్కటి హైలైట్ చేసుకోండి. ఈ కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా బాగుపడ్డారు, పదవులు వచ్చాయి. అటు చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా సీఎం అయ్యిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తకు కూడా పనికిరాని ఓ మనిషిని తీసుకెళ్ళి ఒక సీఎం పదవికి తీసుకెళ్ళిపోయారు. ఆయన బాధ అదే, ఈ కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా బాగుపడ్డారు, పదవులు వచ్చాయి, అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ నేను ఇంకా సమస్యలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా. ఇద్దరు ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. విన్నారా, ఇద్దరు ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏంది, అంతా హ్యాపీగా ఉన్నారు, కానీ నేను ఇంకా సమస్యలు కష్టాల్లో కొట్టుమిట్టాడుకుంటున్నా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా నేను పోరాటం చేస్తా, నా పోరాటంలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా భయపడేది లేదు జెరూసలేం ముత్తయ్య. ఇక భయపడేది ఏముంది, తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుండగా బ్రహ్మాండంగా ఆ రోజు మీరు ఓటుకు నోటు కేసులు భరించి జైలుకు పోయి చిప్పకూడి తినొచ్చి, వీళ్ళేమో పెద్ద ఉద్యమకారులు కూడా కాదు. ఆడ చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, ఇంకో దొంగ కానీ వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదు, భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులు కూడా కాదు, దొంగలు, పట్టపగలు దొరికిన దొంగలు, 50 లక్షలతోటి అడ్డంగా దొరికిన దొంగలు వీళ్ళు. అయితే కడుపు బాధ, ఇక కడుపు కోత మొదలైంది. అరే, మేము నలుగురం దొంగతనాలు చేసినాం, మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి చంద్రబాబు నాయుడు ఏదో మాకు టాస్క్ చెప్పిండు. అందులోనూ మేము అందరం కలిసి అడ్డంగా దొరికిపోయినాం, అందరూ సమానంగా చిప్పకూడి తిన్నాం, అందరం సమానంగా ఒకరినెత్తి ఒకరు పేర్లు కూడా చూసుకున్నాం తిహార్ జైల్లో. మరి ఇప్పుడేందబ్బా, వాళ్ళు ముగ్గురికేమో పదవులు వస్తాయి, వాళ్ళకు బంగ్లాలు వస్తాయి, బండ్లు వస్తాయి, కార్లు వస్తాయి, కోట్ల రూపాయలు వాళ్ళు తింటా ఉన్నారు. అట్లీస్ట్ కలుద్దామని నాకు అపాయింట్మెంట్ ఇయ్యారా, ఆ జెరూసలేం ముత్తయ్య అంటున్నారు, అట్లీస్ట్ నన్ను కలుద్దామన్నా అపాయింట్మెంట్ ఇయ్యారా నాకు. ఇక నేను ఊకునేది లేదు, నేను దీన్ని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తా. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎట్లా జరిగింది,
ఏ స్టీఫెన్సన్ దగ్గర ఎవరు పంపారు, అసలు కథ ఏంది, లెక్కేంది, ఎవడెంత దోచుకున్నాడు, మధ్య పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు అనుకుంటూ పూర్తి స్థాయిలో మొత్తం నేను చెప్పేస్తా. ఇవి నేను తట్టుకోలేను. సాటి దొంగ అయిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, నేనేమో సాటి దొంగ అయి ఉండి ఈరోజు సమస్యల్లో బాధపడుతూ కష్టాల్లో ముగ్గిపోతూ నేను ఇట్లనే ఉండిపోవాలన్నా అనుకుంటూ ఆయనకు బాధ కలుగుతూ ఉన్నది అన్నట్టు. ఈరోజు చిన్న దొంగతనాలు చేసి ఈరోజు రాష్ట్రం మీదనే పెద్ద దొంగతనాలు చేస్తూ ఉన్నారు. నన్ను అట్లీస్ట్ నా కష్టాలు తీరుస్తామని, మనం పాత దోస్తులం కదా, మనం పాత దొంగలే కదా, కాకపోతే మీరు ఇప్పుడు గవర్నమెంట్లో దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మనం సాటున దొంగతనాలు చేసిన కేసీఆర్ మనల్ని పట్టి తొక్కి నారదీసినప్పటికీ ఈరోజు నేను కష్టాల్లో ఉన్నా, నన్ను ఆదుకోండి అంటూ జురెస్లేం ముత్తయ్య గారు తన యొక్క బాధని బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. అపాయింట్మెంట్ ఇవ్వనందుకు ఈ యొక్క నిజాన్ని బయటపడింది. అర్థమైందా? ఇదేదో దొంగలు వాటా పంచుకున్నప్పుడు ఎవరికైనా తక్కువైందనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క భాగవతాన్ని మొత్తం వాడలో నిలబడి పొల్లు కొట్టుకొని వాళ్ళ బండారాన్ని వాళ్ళే బయట పెట్టుకుంటారు. అదే తీరు ఇక్కడ సాగుతూ ఉంది, సేమ్ టు సేమ్, ఎవ్వరు ఊహించని విధంగా. అయితే దీన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు ఒక సభలో, నేను 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా, మాట ముందొకసారి వెనుకొకసారి, 10 ఏళ్ళు నేనే, 20 ఏళ్ళు నేనే కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క సింహాసనాన్ని ఫెవికాల్ లెక్క అతుక్కుంటా, ఎవ్వరు పట్టి గుంజినా కూడా నేను విడవను అని చెప్తా ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ ఏంటంటే, ఈ పార్టీని ఖతం చేయాలంటే మొన్నటిదాకా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే చాలని మనం అనుకున్నాం. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు, ప్రజలు అవసరం లేదు, ప్రతిపక్షం పార్టీ అసలే అవసరం లేదు. ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవైతే వీళ్ళు గతంలో ఒక చిన్న మిషన్ కంప్లీట్ చేశారో, ఆ యొక్క గొప్ప మిషన్ యొక్క వెలుగుని నేను బయట పెడతా, దీంట్లో దొంగలు ఎవరు ఉన్నారో నేను అన్నీ బయట పెడతా, నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నేను ఎట్ట పరిస్థితి రేవంత్ రెడ్డి జైలుకు పంపుడు ఖాయం అనుకుంటూ ఇక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేనికోసం ఈ లొల్లి? ముగ్గురు కోట్లలో ఉన్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటుర్రు, అట్లీస్ట్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చి కొంత కష్టాల నుంచి ఆదుకుని డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేయాలి కదా అనేది వీళ్ళ బాధ. వీళ్ళ బాధ అంటే దొంగలు ఊరు పలుచుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఆస్తులు పంపకాలు చేసుకోవాలన్నట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ భలే ఉంది కదా వ్యవహారము. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అందుకనే మనిషి ఎందుకో డల్లుగా ఉంటుండు, అప్పట్లెక్క స్టేజీల మీద ఎక్కి తొడగొడతా పడగొడతా, చూసుకుందామంటే చూసుకుందాం, బోటీలు మెల్లో వేసుకుంటా, పేగులు మెల్లో వేసుకుంటా, మీరు తొడిగిన గోచీలు వీక్కొని నేను వేసుకుంటా, లంగోటీలు వేసుకుంటా అనుకుంటా నానా రకాల మాటలు. అబ్బా మాటలు మనం మాట్లాడితే ఇంత గలీజ్గా మాట్లాడుతుందని ప్రజలు అన్నీ అంటారు, కానీ అంత ఘోరంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడతలేడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఇటు కార్యకర్తల ఒత్తిడి, ఇటు మంత్రులు లెక్క చేయకపోవడం, ఎమ్మెల్యేలు అసలే లెక్క చేయకపోవడం, అధిష్టానం కూడా లెక్క చేయకపోవడం, ప్రజలు కూడా లెక్క చేయకపోవడం, ప్రతిపక్షం అయితే ఒక విజృంభం చేసి వారిపైన దాడుల మీద దాడులు, మాటల పరంగా చేతల పరంగా కాదు. ఇవన్నీ చూసి ఇప్పుడు కొత్త ట్విస్ట్, ఓటుకు నోటు కేసు మళ్ళీ తెర మీదకి రాబోతుంది అనే ఒక విషయం చూస్తుంటే నిజానికి రేవంత్ రెడ్డి మానసికంగా బాగా కృంగిపోయి ఈ మధ్యలో స్టేజీల మీద కూడా మాట్లాడతలేడు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఉంది. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈరోజు ఓటుకు నోటు దొరికిపోయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఇంకో ఉంటే గింటే 2 నెలలు ఉంటాడు కావచ్చు నాకు తెలిసి, తర్వాత అధిష్టానం మార్చే ప్రయత్నంలో ఉంటే ఆ టెన్షన్లో సగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసికానికి గురై బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో దయచేసి ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పాల్సిందిగా కోరుతున్నాను.